హాయ్ హాయ్. ఇప్పుడైతే నైట్ 12 అయ్యిందండి. మేము ఇప్పుడైతే హోటల్లోకి చెక్ ఇన్ అయ్యి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. అందుకే అనమాట బయట అందరూ నిద్రపోతారు కదా అని చెప్పి నాయిస్ రాకూడదని కామ్గా లోపలికి వచ్చాక అయితే మాట్లాడుతున్నాను. ఈ అవతారం ఏంటి అని అనుకోకండి. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇవాళ అయితే మేము దిగేసరికి 9:20 అలా అయ్యింది. అయితే మేము స్టేషన్లోనే డార్మెటరీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట రూమ్ కోసము. ఒక వెతుకులాట అంటారు కదా, లైక్ అలాగా స్టార్ట్ చేసాము. అయితే మేము ఇంకా వెతికి చిరాకు వచ్చేసింది. ఎందుకంటే రూమ్ నచ్చితే ప్రైస్ నచ్చట్లేదు, ప్రైస్ నచ్చితే రూమ్ నచ్చట్లేదు. మాకు ఇక్కడ బేసిక్గా ఏంటంటే నాకు హిందీ రాదు, శ్రీనికి రాదు. వీళ్ళు ఇక్కడంతా హిందీలో మాట్లాడుతున్నారు. దానివల్ల మేము తెలుగు ఇంగ్లీషు మాట్లాడేసరికి వాళ్ళు మా లాంగ్వేజ్ చూసే ఏంటో తెలీదు, ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ చెప్పడం ఇలా చేశారనమాట. సో మాకు కొన్ని చోట్ల కంఫర్ట్ అనిపించలేదు. సరే అని చెప్పి ఒక బ్రదర్ అయితే మాకు మనకి హౌసెస్ అవి చూపిస్తారు చూడండి, అలాంటి వాళ్ళే ఇక్కడ ఒక బ్రదర్ అయితే కలిశారు. ఆ బ్రదర్ రూమ్స్ అవి ఇలా ఇచ్చి కొంచెం కమిషన్ అయితే తీసుకుంటారంట, అనిల్ అని. ఆయన అయితే మాకు రూమ్స్ చూపించారు. కొన్ని రూమ్స్ మాకు నచ్చలేదన్నమాట. సో ఇంకా ఏం చేశారంటే, ఏదైనా మీకు ఒక 1000 రూపీస్లో 24 అవర్స్కి ఒక రూమ్ చూపిస్తాను అన్నారు. మాకు చూపించిన రూమ్ అయితే కొంచెం బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే ట్రైన్ జర్నీలో మేము అసలు సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే ట్రైన్లో మాకు కంఫర్ట్ దొరకలేదు. అక్కడ రిజర్వేషన్ అయినప్పటికీ కూడా తనదొక చోట నాదొక చోట రావడంతో అస్సలు అయితే మేము నిద్రపోలేకపోయామన్నమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నిద్రపోలేదు, నైట్ కూడా నిద్ర లేదు. ఇంకా నేను వెళ్ళిన హోటల్స్ అన్నిటిలోని బాగా వేడి ఎక్కువగా ఉండడము, లేదంటే కన్స్ట్రక్షన్ జరగడం, ఇలాంటివన్నీ జరగడంతో నాకైతే ఇంకా ఆ లోపల వేడిగా ఉన్నది అని చెప్పి ఇంకా ఇలాంటివి ఏమీ వద్దు బ్రో, ఒక్క రోజుకి నాకు ఏదైనా ఒక ఏసీ రూము తక్కువ ప్రైస్లో చూపించు అని అడిగాను. ఆ బ్రదర్ అయితే ఇలా పాపకి మా హస్బెండ్కి ఇలా ప్రాబ్లం ఉంది, సో నేను ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టుకోవట్లేదు, సో కొంచెం బడ్జెట్లో చూపించు అంటే నన్ను ఈ హోటల్ లోటస్కి అయితే తీసుకొచ్చాడు బ్రదరు. ఇక్కడ మాకు ఒక 24 అవర్స్కి 1500 అనమాట. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇవాళ అయితే మేము ఇంకా శుభ్రంగా నిద్రపోయి రేపు ఇదే టైంకి మేము చెక్అవుట్ అయిపోతాం కదా. సో ఆ బ్రదర్కి కాంటాక్ట్ చేస్తే తను కొంచెం తక్కువ బడ్జెట్లో రూమ్ చూపిస్తాను అన్నాడు. అంటే ఇదే హోటల్లో ఉండడానికి కంఫర్ట్ ఉంది, కానీ అంత బడ్జెట్ నా దగ్గర లేదు అని చెప్పి 24 అవర్స్కి మాత్రమే ఈ రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవాళంతా పడుకుందాము అని చెప్పి. ఇంతకీ నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే ఇంటర్వ్యూ పర్పస్. మా ఇంటర్వ్యూ వచ్చి మండే. ఇప్పుడు మాకు సాటర్డే నైట్, ఇప్పుడు సండే వచ్చిందనమాట, నైట్ 12 దాటి. ఈ రోజంతా కూడా మేము రూమ్లో ఉండి కొంచెం నిద్రపోదాము, ఎక్కువసేపు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నాము. మాకు బయట ప్లేసెస్ ఏమీ తెలీదు, ఇక్కడ ఎవరు రిలేటివ్స్ అయితే లేరు. ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు రూమ్ అయితే చూపిస్తాను. మాకు ఫస్ట్ ఈ కీ తీసేస్తే మాత్రము లైట్స్ అయితే ఆగిపోతున్నాయి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక సింగిల్ చైర్ ఇచ్చారు. వాటితో పాటు మనకి ల్యాండ్లైన్లో మనకి కావాలి అంటే వీళ్ళకి లోటస్ వాళ్ళదే మనకి ఫుడ్ ఆర్డర్ అది పెట్టుకునేది ఉంది. సో ల్యాండ్లైన్ నుంచి మనం కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళు క్లోజింగ్ టైం అయిపోయిందంట, ఇక్కడైతే ఏ ఫుడ్ ఐటమ్స్ లేవన్నారు. సో మేము బయటకైతే వెళ్ళి ఫుడ్ తెచ్చేసుకున్నాము. 12 అయిపోయింది కదా అని చెప్పి 12 దాటేసింది ఇప్పుడు. ఇంకా మేము బిర్యానీ తెచ్చుకున్నాం, సండే వచ్చేసిందని ఫుల్గా తినేసి ఇంకా మార్నింగ్ వరకు లేవకూడదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటున్నాము. అయితే ఇక్కడ టీవీ ఒకటి ఇచ్చారు, వైఫై కూడా ఉంది, ఏసీ, బెడ్. బేసిక్గా మేము వెళ్ళిన బెడ్స్ అన్నీ కూడా చాలా చిరాకుగా ఉన్నాయి, ఇంతకంటే బాగా చిరాకుగా ఉన్నాయి. ఇది బెస్ట్ అనిపించింది. మా దగ్గర తెచ్చుకున్న ఒక బెడ్షీట్ ఉంది, సో అలా అయితే సరిపోతుంది అని. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా చెయ్యొచ్చు, కాకపోతే అంత టైం లేదు అని చెప్పి ముందు వీడియో చేసేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళైతే 2 షాంపూస్, చిన్నవి 2 సోప్స్, ఇంకా
టవల్స్ ఒక 2 ఇచ్చారనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. ముందు ఫుడ్ తినేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవుతాము. ఎందుకంటే జర్నీలో ఏం చేశానంటే నేను ఓన్లీ లవ్లీకి మాత్రమే రైస్ వండి పెరుగు వేసి పెట్టేశాను. మాకు లాస్ట్ టైం మేము ఏ ఊరు వెళ్ళినా కానీ ముందు స్టేషన్లో ఆర్డర్ పెడితే తర్వాత స్టేషన్లో మాకు లంచ్ అనేది ప్రొవైడ్ చేసేవారు. కానీ ఈసారి మేము వచ్చిన ట్రావెలింగ్లో ఎక్కడా కూడా అలా అడగలేదు. సో మాకు మధ్యాహ్నం ఫుడ్ దొరక్క స్టేషన్లో ఉండే ఫుడ్ తీసుకున్నాము. అది మాకు 80 రూపీస్ అనుకుంటా. కాకపోతే ఫుడ్ అస్సలు బాగోలేదు. సో అందుకే ఇప్పుడైతే ఫుల్గా తినేద్దామని ప్రిపేర్ అయ్యాము. ఫస్ట్ అయితే ఆకలితో ఉన్నాం కాబట్టి ఫ్రెష్ అప్ అవ్వకుండా కాళ్ళు చేతులు కడిగేసుకుని ముందు ఫుడ్ తినేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత అయితే మేము నిద్రపోదాం అనుకుంటున్నాను. అయినో ఫుడ్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అవ్వకూడదని, కానీ ఇప్పుడు ఆకలి మీద ఉన్నానండి. అవన్నీ నాకు పట్టట్లేదు. లవ్లీ కూడా సరిగ్గా తినలేదు. టీవీ ఇచ్చారు కానీ మేము అసలు టీవీయే చూడము. ఇంకా మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక టేబుల్లా ఇచ్చారు. ఆ కిందనే డస్ట్బిన్ అయితే ఇచ్చారు. మిర్రర్ కూడా నాకు పెద్దది ఇచ్చారు. కంఫర్ట్గా అనిపించింది. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే 3 డేస్ ఇందులోనే ఉండేదాన్ని నేనైతే. కానీ కుదరలేదు. అంత మనీ లేక ఈ ఒక్క రోజుకే ఉంటున్నాను అనమాట. అందుకే ఇప్పుడే వీడియో చేసేస్తున్నాను. మళ్ళీ రేపు చేయడానికి అవుతుందా లేదా అని చెప్పి. ఇక్కడైతే స్టోరేజ్ పర్పస్ ఇచ్చారు. అయ్యో దీని హ్యాండిల్ స్టోరేజ్ పర్పస్ ఇచ్చారు, బాగుంది. దాంతోపాటు మనకి లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే పెట్టుకోవడానికి. లాకర్స్కి ఎక్కువ స్పేస్ కూడా ఇచ్చారు. లాకర్లో అయితే మాత్రము మనకి ఎక్కువ వస్తువులే పడతాయి. బాత్రూమ్ అయితే కింద కొంచెం టైల్స్ అనేవి నీట్గా లేవు కానీ శుభ్రంగా ఉంది, క్లీన్ చేసి. ఇక్కడ హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు. మనము ఇటు సైడ్ అంటే హాట్ వాటర్, మామూలుగా ఇటు సైడ్ అంటే కోల్డ్ వాటర్. వెస్ట్రన్ బాత్రూమే మేము చూస్ చేసుకుంది అయితేని. బాత్రూమ్ కూడా చూపిస్తున్నారేంటి అని అనుకోకండి. అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా సరే తీసుకోవచ్చు, బట్ బయటకు వచ్చినప్పుడు కన్ఫామ్గా మంచిగా అన్నీ చూసుకుంటాం కదా. కమలో ఇంట్లో ఉన్న బాత్రూమ్స్ అవి వేరు, మనం హోటల్స్కి వచ్చినప్పుడు మెయిన్ బాత్రూము బెడ్డే కదా చూసుకుంటాము. కానీ చెప్తున్నాను చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా చాలా లాడ్జ్లు ఉన్నాయి. మనం కనుక పర్ఫెక్ట్ చూసుకోకపోతే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ ఉండే వాళ్ళు రూమ్ రెంట్ అనేది వేరే చెప్పారు. కాకపోతే మాకు ఆ బ్రదర్ కొంచెం మాట్లాడి ఈ రూమ్ని అయితే 1500కి అడ్జస్ట్ చేశాడు. కానీ ఈ రూమ్ రెంట్ అయితే 2200 అంట. 24 అవర్స్కే కదా అని అడ్జస్ట్ చేశాడు మరి ఆ బ్రదరు. రేపు అదే బ్రదర్ని అడిగి వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతాము. కాకపోతే ఇలాంటి హోటల్లో దిగితేనే సేఫ్ అండి. ఎందుకంటే చాలా దారుణమైన ఫెసిలిటీస్ అయితే చూశాను నేను. అస్సలు బాగోట్లేదు ఇక్కడున్న లాడ్జెస్ ఏవిని. పోనీ హాస్టల్స్లో ఉందామన్నా కూడా అది కూడా ప్రాబ్లము. పోనీ రైల్వే స్టేషన్ డార్మెటరీ కూడా మీరు చెప్తే నమ్మరు, అక్కడ 1500 రూపీస్ అంట ఏసీ 2 మెంబర్స్కి. పాప ఉంది కానీ చెప్పి ఇంకా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే కొంచెం లోపల మాకు నచ్చక వదిలేసాం అనమాట. ఇంకా మేమైతే ఎలాగో సండే వచ్చేసింది కదా అని ఆల్ఫా నుంచి బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. అక్కడ వేరే వెరైటీస్ ఏమీ దొరకలేదండి, జస్ట్ దమ్ బిర్యానీ మాత్రమే దొరికింది. ఇంకా అవే తెచ్చుకున్నాము 2 పార్సిల్స్ కూడాని. పేపర్ ప్లేట్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, మనమే కొనుక్కోవాలంట. పేపర్ ప్లేట్ 3 రూపీస్ అన్నారు. ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాము. ఫుల్గా తినేసి మార్నింగ్ ఇదే హోటల్లో అయితే మనకి ఫుడ్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన ఐటమ్స్ తినేసి రేపంతా ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఇదేంటి నేను దిగిన హోటల్ టూర్ అయితే. రేపు మళ్ళీ నేను ఇంకొక దాంట్లోకి చెక్ ఇన్ అవుతానని చెప్తున్నాను కదా. రేపు నైట్ 11 తర్వాత వేరే హోటల్కి అయితే చేంజ్ అవుతాను. అప్పుడు మళ్ళీ ఆ హోటల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది 1500 రూపీస్ బడ్జెట్ది. నేను నెక్స్ట్ దిగే హోటల్ వచ్చేసి
ఏదో ఒకటి 1000 రూపీస్ లోపల ఉండే బడ్జెట్లోనే చూసుకుంటాను. సో అది కూడా ఎలా ఉంటుందో చూద్దురు కానీ, ఎప్పుడైనా కానీ లాంగ్ డిస్టెన్స్కి వెళ్తే మీకు తెలుసున్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగి రండి. ఎందుకంటే నేను 9:30కి స్టార్ట్ చేస్తే నేను రూమ్ని వెతుక్కోవడానికే నాకు 11 అంటే 1.5 అవర్ రోడ్ మీదే తిరిగాను. అలాంటివి సఫర్ అవ్వకుండా పిల్లలతో ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే గనక తెలిసిన వాళ్ళని అడగండి. లేదు అంటే గనక కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ కొంచెం మంచి హోటల్లో దిగండి. అన్ని హోటల్స్ మాలాగైతే తిరగద్దు. నేను ఒక 20 హోటల్స్ వరకు తిరిగి ఇంకా ఫైనల్గా దీనికైతే వచ్చాను. చాలా సాటిస్ఫై అండి. 1500 రూపీస్కి నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను. రూమ్ మెయిన్గా నీట్గా ఉంది. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హైదరాబాద్లో నేను ఏ ప్లేసెస్ విజిట్ చేశాను అవన్నీ కూడా షార్ట్స్ రూపంలోని లాంగ్ వీడియోస్ రూపంలోని అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లవ్లీ కోసము శ్రీన్ కోసముని. సో వీళ్ళ కోసమే నేను ప్రజెంట్ అయితే యూట్యూబ్ అనేది రన్ చేస్తూ ఉన్నాను. సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా బాగుంటాము. అది అర్థం చేసుకుని నన్ను అందరూ సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ గైస్, గుడ్ నైట్.